హలో మై డియర్ పిల్లలు అండ్ పెద్దలు, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈ ఉగాదికి నా అవుట్ఫిట్ వచ్చేసి మా అమ్మ చీర. సో ప్యూర్ వింటేజ్ లుక్ ఇస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని పక్క ఏదో ఒక ఫంక్షన్కి మంచి స్టైల్ చేసుకొని ఫోటోషూట్ చేయించుకుంటాను. నైస్ వింటేజ్ శారీస్ ఆర్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. లెట్స్ గెట్ రెడీ. ఈరోజు నేను ఈ జ్యువెలరీ స్టైల్ చేస్తాను. ఇది ఇన్స్టాగ్రామ్లో ఏదో పేజ్ నుంచి తీసుకున్నాను. నాకు ఎగ్జాక్ట్గా పేజ్ నేమ్ గుర్తు రావట్లేదు. నేను గుర్తొస్తే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది అవ్వట్లేదు గాయస్. ఇది కొంచెం మీరు కిందకైనా వేసుకోవచ్చు, ఆరెల్స్ నెక్ పీస్కైనా యూజ్ చేసుకోవచ్చు. వెనక మీకు చైన్ ఉంటుంది. ఈ పేజ్లో మంచి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ ఉంటుంది. నాకు నిజంగా పేజ్ నేమ్ గుర్తు రావట్లేదు. అండ్ జుమ్కీస్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. సో అందుకే తీసుకున్నాను జ్యువెలరీ. ఈ బ్లౌజ్ నేను ఆబ్వియస్లీ మా అమ్మ చీర కానీ బట్ బ్లౌజ్ సరిపోదు కదా. సో నేను నర్సింగ్లో అమీర్పేట్ బ్రాంచ్ నర్సింగ్లో క్లాత్ తీసుకొని కుట్టించాను అనమాట. ఇది కూడా పట్టు బ్లౌజ్ పీస్ మనకు దొరుకుతుంది. హైదరాబాద్లోనే స్టిచ్ చేయించాను గాయస్ ఈ బ్లౌజ్. బాగుందా? నాకు కూడా నచ్చింది. దాంట్లో సాల్ట్ వాటర్ పడ్డాయి, సో అందుకే కలర్గా ఉన్నాయి. సో ఈ మధ్య మనసు అసలు బాగుంటలేదు గాయస్. సో అందుకే కొంచెం నెగిటివ్ ఎనర్జీని ఓవర్కమ్ చేయడానికి బాత్ చేసేటప్పుడు మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాత్ చేస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని విన్నాను అనమాట. సో అందుకని ట్రై చేశాను ఈరోజు. విల్ సీ. సో మీరు ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారా? ఏమేమి చేసుకున్నారు? నేను ఇప్పుడు రవ్వ లడ్డు అండ్ సేమియా పాయసం ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ప్రిప్ చేసుకున్నాను. ఐఎమ్ సెట్టింగ్ అప్ బ్యాంగిల్స్. సో యాక్చువల్లీ ఉగాదికి మా హోమ్ టౌన్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నా, బట్ కుదరలేదు. ఈ ఐ నాకు చాలా హర్ట్ చేస్తుంది. వాటర్ వస్తుంది కంట్లోంచి. సో ఇవన్నీ నేను హైదరాబాద్లోనే షాప్ చేశాను. హైదరాబాద్లో నా మ్యారేజ్ టైంలో మొత్తం బేగం బజార్లో షాప్ చేశాను అనమాట. సో అప్పుడు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ తీసుకున్నాను అనమాట, అంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో మెరూన్ అయితే ఎవర్ గ్రీన్ ఎప్పటికీ మంచిగా అనిపిస్తుంది మెరూన్ వేసుకుంటే. ఓకే, లెట్స్ గో అండ్ ప్రిపేర్ రవ్వ అండ్ సేమియాస్. ఆల్రెడీ నేను ఇందులో సగ్గుబియ్యం వేసి నానబెట్టుకున్నాను. అండ్ రవ్వ లడ్డు కూడా ఆల్రెడీ నేను ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఏం చేయలేదు, ఇందులో మనకు కావాల్సినంత రవ్వ క్వాంటిటీ తీసుకొని అండ్ పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి పట్టేసేసుకొని ఇందులో ఈ పిండిలో ఏమంటారు
ఈ రవ్వలో కలుపుకొని ఒక 2 అవర్స్ అట్లానే ఉంచితే మనకి రవ్వ లడ్లు ఐ మీన్ ఎక్కువ డేస్ ఉన్నా కూడా గడ్డల్లాగా ఐ మీన్ గట్టిగా అవ్వకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. తీసుకొని ఆ రవ్వని ఫ్రై చేసేసుకున్నాము. అది లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అన్న మనము ఫ్రై చేసుకుంటే అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. సో మీరు హడావుడిగా వెంటనే చేసేస్తారు, కొంచెం మనశ్శాంతిగా శాంతిగా అవి చేసుకోండి. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాం. గాలి ఎక్కువ వచ్చేస్తుంది, గాలి ఫుల్గా వస్తుంది. మనం దీన్ని ప్రసాదంగా దేవుడికి కూడా పెడతాం కాబట్టి మనసు శాంతంగా స్థిరంగా ఉంచుకొని ఏం ఆలోచించకుండా ఇక్కడే మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రిపేర్ చేసుకునేటప్పుడు యాక్చువల్లీ ఇవన్నీ నేను నమ్మను, బట్ ఇప్పుడు కొంచెం నమ్మాలి అనిపిస్తుంది. అంటే మనం వీక్గా ఉన్నప్పుడే మనకు అన్నీ అర్థం అవుతాయి కదా, సో మేబీ అందుకే నాకు అన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటా. ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకో బౌల్లో మనం సేమియా చేసుకున్నాం. డూయింగ్ కుకింగ్ ఇన్ సమ్మర్ ఐ డోంట్ నో చూస్తున్నాయి కదా, అప్పుడే ఫుల్ సెట్ వచ్చేస్తుంది రైస్. ఇది ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ చక్కెర పాకం పట్టుకొని దీని డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకుందాం. రౌండ్ రౌండ్ చేసుకుందాం గోరి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇది కొంచెం చక్కెర పాకంలో ఇది మనం కొంచెం చక్కెర పాకంలా చేసుకొని దీన్ని అది యాడ్ చేసుకుందాం. కొంచెం పాలు కూడా పోసుకోండి, సో దట్ మీకు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. సో నేను కూడా పాలు యాడ్ చేస్తాను. ఇవన్నీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను గైస్, ఎక్స్పెరిమెంట్స్. మొన్న కేక్ చేశాను, చాలా బాగా వచ్చింది. అది కూడా వీడియో తీసుకున్నాను, ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు రవ్వ లడ్డు చేస్తున్నాను. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను, సో ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేయాలి. ఇవి కూడా ఫ్రై చేసి చేసేద్దాం గైస్.
అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను గైస్. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇంకొక 2 బర్నర్స్ ఉంటే బాగుంటుంది, అన్నీ చేసుకోవచ్చు అనిపిస్తుంది, అంటే టైం సేవ్ అవుతుంది కదా. బట్ నో, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాను. భయమిస్తుంది గాయస్. ఇదేంటి లైఫ్, నేను తప్పు చేస్తానా? ఇదేంటి ఏదో తేడా పడుతుంది. ఇందులో కొంచెం పాలు పోసుకోండి, కొంచెం ఎక్కువ కాదు. ఫుల్ కాలుతుంది కదా, కొంచెం చూసుకోండి. నాకు ఆత్రం ఎక్కువ, ప్రతిదానికి నాకు ఆత్రం ఎక్కువ అనమాట. చూసుకోకుండా పెట్టేసా చెయ్యి. ఇట్స్ ఓకే. అందుకే మైండ్ ఆప్షన్ బాడీ ప్రజెంట్లో కాకుండా 2 ప్రజెంట్లో ఉండేలాగా వర్క్ చేసుకుంది. ఇది టేక్పాక్ ముచ్చేలా వచ్చేసింది. సో దీన్ని మనం ఇంకా ఆగమాగం ఇందులో మాత్రం అస్సలు చేయబెట్టుకున్నాం, చచ్చిపోతుంది ఇందులో మనం చేయబెడితే. ఇది కొంచెం చల్లారిన తర్వాత ముద్దలు చేసుకోండి, ఇప్పుడే చేసుకోండి. ఇది చల్లారిపోయింది. ఐఎమ్ మేకింగ్ లడ్డూస్. వావ్. ఇంత మంచిగా సాఫ్ట్గా గుండ్రని వస్తాయని అనుకోలేదు, చాలా బాగా వస్తున్నాయి. వావ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ గైస్. ఫస్ట్ టైం చేస్తున్నాం. చేయి కాలితే కాలింది కానీ సాటిస్ఫైడ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫేషియల్ ఉంది కానీ ఫేషియల్ పెట్టాక మనం తిన్నాం కాబట్టి ఫేషియల్ ఇట్లా వచ్చే టేస్ట్ ఎలా ఉంది. షేప్ అయితే ఐఎమ్ సాటిస్ఫైడ్ గైస్. సాఫ్ట్గా ఉంది అండ్ షేప్ కూడా మంచిగా వస్తున్నాయి అనమాట. ఇంత రౌండ్గా వస్తాయని అనుకోలేదు, కొంచెం పొడి పొడిలా వచ్చేస్తుందేమో, ఎట్లా పిచ్చి పిచ్చి వస్తుందేమో అట్లా అనుకున్నా. నో గైస్, బట్ వచ్చాయి, మంచిగా వచ్చాయి. నిజంగా చాలా శ్రద్ధతో చేస్తున్నాను, మేబీ అందుకే అనుకుంటా.
డన్ గైస్. లుక్ ఎట్ దిస్. ఆల్సో అయిపోతుంది. ఇట్స్ టైమ్ టు డూ పూజ. లుక్ ఎట్ మై కిచెన్ గైస్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్. ఫస్ట్ అయితే నైవేద్యం పెట్టేసి పూజ చేసేసి మన ఇప్పుడు లైఫ్లో వెలిగే లేనప్పుడు వాళ్ళు వస్తే ఇంటి సిద్ధాంతం అనుకోకుండా చక్కగా సెలబ్రేట్ చేసుకొని